హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ మార్క్స్ సినిమాతో డైరెక్టర్ విజయ్ కార్తికేయ కాస్త నిరాశపరిచారు. మరి ఇప్పుడు అదే డైరెక్టర్తో సుదీప్ చేసిన ఈ మార్క్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగా మార్కులు వేయించుకుందా, లేక మళ్ళీ డిసప్పాయింట్ చేసిందా? ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. కథ గురించి సింపుల్గా చెప్పుకుందాం. హీరో అజయ్ మార్కండేయ సుదీప్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. కానీ కొన్ని కారణాల వల్ల డ్యూటీ నుండి సస్పెండ్ అవుతాడు. సస్పెన్షన్లో ఎంజాయ్ చేద్దాం అనుకునే టైంలో హీరో ఒక డ్రగ్స్ కేసులో ఇరుకుంటాడు. అదే టైంలో సిటీలో చిన్న పిల్లలు కిడ్నాప్ అవుతుంటారు. దీని వెనుక పెద్ద పొలిటికల్ కుట్ర కూడా ఉంటుంది. ఈ గొడవల్లో హీరో వాళ్ల అమ్మ మీద కూడా అటాక్ జరుగుతుంది. అసలు ఈ కిడ్నాప్లకి డ్రగ్స్కి లింక్ ఏంటి? హీరోకి ఉన్న ఆ 24 గంటల్లో ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు అనేది మీరు తెర మీద చూడాలి. సినిమా స్టార్టింగ్ లో కాన్సెప్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ పోలు కథనం, స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజన్ గా మారుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఏవేవో క్యారెక్టర్లు, అనవసరమైన ట్విస్టులతో నింపేశారు. కథ ఎటు వెళ్తుందో ఆడియన్స్ కి అర్థం కాదు. ఇంటర్వెల్ తర్వాత అయినా బాగుంటుంది అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా అలాగే సాగుతుంది. ఎలాంటి టెన్షన్ క్రియేట్ అవ్వదు. లాజిక్ లేని సీన్లు వచ్చి చిరాకు తెప్పిస్తాయి. సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పటిలాగే అదిరిపోయింది. ఆయన స్టైల్, యాక్టింగ్ బాగున్నాయి, కానీ ఫ్యాన్స్ కోరుకునే గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఇందులో లేవు. నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో లాంటి మంచి నటులు ఉన్నా వాళ్లని అస్సలు సరిగ్గా వాడుకోలేదు. వాళ్ల పాత్రలకు పెద్దగా పర్పస్ లేదు. యోగి బాబు ఉన్నాడు, కానీ నవ్వించే స్కోప్ దొరకలేదు. టెక్నికల్ గా చూస్తే మ్యూజిక్ చాలా లౌడ్ గా ఉంది. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి వాడే సౌండ్స్ లా అనిపించింది. కెమెరా వర్క్, లైటింగ్ పర్వాలేదు అనిపిస్తాయి, కానీ విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల చాలా నాసిరకంగా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్లో లిప్ సింక్ కూడా కొన్ని చోట్ల కుదరలేదు. ప్లస్ పాయింట్స్: కిచ్చా సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు స్టైల్. స్టోరీ లైన్ వినడానికి బాగుండటం, అక్కడక్కడ వచ్చే కొన్ని యాక్షన్ బ్లాక్స్. మైనస్ పాయింట్స్: కన్ఫ్యూజన్ గా ఉండే డైరెక్షన్, బలమైన విలనిజం లేకపోవడం, లాజిక్ లేని ట్విస్టులు, ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవ్వడం. మీరు సుదీప్ కి వీరాభిమాని అయితే ఆయన స్టైల్ కోసం, యాక్షన్ కోసం ఒక్కసారి ట్రై చేయొచ్చు. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మంచి థ్రిల్లర్ కోరుకునే వాళ్ళు ఈ సినిమాని లైట్ తీసుకోవచ్చు. మార్క్స్ సినిమా నచ్చని వాళ్ళకి ఇది కూడా నచ్చకపోవచ్చు. సుదీప్ కష్టపడ్డాడు, కానీ డైరెక్టర్ మాత్రం కన్ఫ్యూజ్ చేసి వదిలేశాడు. ఇది ఫ్రెండ్స్ మార్క్ మూవీ రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? సుదీప్ యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా రివ్యూ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.